ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము మనల్ని ప్రేమించి ఇచ్చుచున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మీరందరూ వినొచ్చు ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క మాట ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నాడు. నీవు బలహీనుడు అయినప్పుడు ఏం జరుగుతుంది? నీవు భయపడినప్పుడు ఏమి జరుగుతుంది? నీకు శ్రమ కలిగినప్పుడు ఏమి జరుగుతుందంటే నీవు చేతకాని వాడువగా అగుదువు. సామెతల్లో రాయబడి ఉంటది, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడువు అగుదువు అని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, భయము నిన్నేం చేస్తుందంటే బలహీనతకి గురి చేస్తుంది. ఎప్పుడైతే నీ హృదయంలో బలహీనంగా ఉంటుందో నీ శరీరంలో శక్తి సామర్థ్యాలు అన్నీ కోల్పోతావు. ఆ శక్తి సామర్థ్యాలు కోల్పోయినప్పుడు నీలోకి నిరుత్సాహమైనటువంటి జీవితం వస్తుంది. ఆ నిరుత్సాహమైన జీవితము నిన్ను ఏం చేస్తుందంటే నీవు చేయాల్సిన పని నువ్వు చేయలేవు, ఇంకా నా జీవితం అయిపోయింది అని నిరుత్సాహంతో ఉంటావు. అందుకే నీ జీవితంలో నీ హృదయంలోనికి భయాన్ని రానివ్వకూడదు. ఆ భయం ఏం చేస్తుందంటే నీకు కీడు కలగ చేస్తుంది. అందుకే దేవుడు చెప్పుచున్నాడు, ఆది కాండము నుంచి ప్రకటన వరకు తన భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు కృంగిపోయినప్పుడు భయపడినప్పుడు దేవుడు 365 సార్లు తన భక్తులకి అభయం ఇస్తాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పుడూ బలపరుస్తుంటాడు, ధైర్యపరుస్తాడు. మన వెన్నంటి ఉండి మన ద్వారా చేయవలసిన కార్యములన్నీ ఆయన సఫలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. నిన్ను ధైర్యపరిచే దేవుడు నీతో ఉన్నాడు. నీ యొక్క శక్తికి మించిన దేవుడు నీతో ఉన్నాడు. నీ యొక్క ధైర్యానికి మించిన దేవుడు నీతో ఉన్నాడు. నీ బలానికి మించిన దేవుడు నీతో ఉన్నాడు. నీ వెన్నంటి ఉన్నాడు. నీ చేయ పట్టుకొని ఉన్నాడు. దేనికి భయపడుతున్నావు? దేనికి భయపడకండి. నీ యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీవు భయపడుచున్నావా? నీ చుట్టూ జరుగుతున్నటువంటి ఈ దుర్వార్తలను బట్టి నువ్వు కృంగిపోయి భయానికి, ఆందోళనకి గురవుతున్నావా? భయపడకు. ప్రతి ఆపద నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. మనల్ని బలపరిచే దేవుడు మన ముందు ఉన్నాడు కనుక దేని గురించి భయపడకండి. ఇంతవరకు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి శోధన బట్టి, సమస్యలను బట్టి, కృంగుబాటును బట్టి నీవు భయపడుచున్నావా? భయపడవకు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా నీతోనే మాట్లాడుచున్నాడు. ఉన్నటువంటి ప్రతి భయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో దూరం చేసి దేవుని యొక్క సన్నిధికి ప్రార్థన చేయండి. దేవా, నాకు నీ ధైర్యము కావాలి, నీ శక్తి కావాలి, నీ సామర్థ్యము కావాలి, నీ యొక్క పని చేయటానికి, ఈ లోకంలో నేను నడవటానికి, ఈ లోకంలో జీవించటానికి, నా శత్రువులను హతమార్చటానికి, నా యొక్క పోరాటాల నుంచి విడుదలవటానికి, చీకటి బంధకాల నుంచి విడుదలవటానికి నాకు నీ ధైర్యము కావాలయా అని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. జీవాధిపతి, నీ కొందనాలు. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి మేము ప్రార్థన చేయుచుండగా నా తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారు, ఈ యొక్క వాక్యము ఎంతమంది వినుచున్నారు నా తండ్రి, ఈ వాగ్దానము ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు అయా, వారిని మీరు బలపరచండి, ధైర్యపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అయా, నీ కృపా సన్నిధి వారి మీద ఉండును కాక మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది నా తండ్రి
తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి అధైర్యం చేత నా తండ్రి బలహీనులై ఉన్నారు అయా. వారి యొక్క శక్తి సామర్థ్యాలు కోల్పోయి నిరుత్సాహమైన జీవితంలో ఉన్నారేమో తండ్రి. ఈ యొక్క వాక్యము వినుచున్నప్పుడు, ఈ యొక్క వాగ్దానము వారు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళల్లో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఆయా గొప్ప శక్తిని నా తండ్రి, గొప్ప ధైర్యాన్ని మీరు ఇవ్వమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా. చీకటి బంధకాల నుంచి విడుదల, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునుగాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు కలుగునుగాక మా ప్రభువా దేవా. వ్యాపారంలో ఉన్న వారికి నా తండ్రి వారి వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించి నా తండ్రి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, స్థలము లేని వారికి స్థలములు దయచేయండి. కోర్టు కేసులు ఆయా కొట్టివేయబడునుగాక మా ప్రభువా. చీకటి బంధకాల నుంచి విడుదల, చేతబడి శక్తుల నుంచి విడుదలవునుగాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఈ దినము నా తండ్రి ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో ఆ కుటుంబాలను వారి మీద నీ శుభములు దీవెనలు పలుకుచున్నామయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా ఆయా, వ్యవసాయ పరంగా నా తండ్రి, వ్యాపార పరంగా ఆయా, ఉద్యోగ పరంగా, చదువు పరంగా నా తండ్రి, పరిచర్య పరంగా అన్ని పరాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని దూరము చేసి ఆయా అన్ని కోణాలలో నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా తండ్రి. నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక మా ప్రభువా. వారు చేయించిన ప్రతి పనిలోనూ నా తండ్రి ఆయా నీ తోడు ఉండునుగాక మా ప్రభువా. వారు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలు ఉండునుగాక మా ప్రభువా. స్తోత్రము చెల్లిస్తున్నాను దేవా. ఈ యొక్క వాక్యము ద్వారా అనేక మంది నా తండ్రి బలపడుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ప్రార్థన నా తండ్రి ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి, వారిలో ఉన్న ప్రతి భయాన్ని దూరం చేయండి. వారి జీవితానికి సంబంధించిన భయము, జీవితంలో సెటిల్మెంట్ లేదని భయాన్ని దూరం చేసి ఆయా నీ బిడ్డల్ని చక్కగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. నీ కృపా నీ సన్నిధి వరకు తోడుగా ఉండునుగాక నా తండ్రి. నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.